దైవచనులని. దైవచనులు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఎంత ధన్యతలో ఉన్నామో, ఎంత ధన్యకరమైన స్థితిగతుల్లో మనం దైవచనులుగా ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి. ఈ భాగ్యము అనేకులకి ఇవ్వలేదు, కానీ నీకు నాకు ఎందుకు ఇచ్చాడంటే దేవుని పేరిట నిలబడతామని. ఆమేన్, హల్లెలూయా. దేవుని కొరకు నిలబడతామని, దేవుని కొరకు అత్త సాక్షిగా మిగిలిపోతామని. ఆమేన్. ఎంత గొప్ప భాగ్యం అండి. ఎవరైనా వచ్చి ఈ సమయంలో మన పీకలు కోస్తానా కానీ పారిపోవద్దు. కోసుకో. నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టినవాడు. నేను ప్రాణం పెట్టలేనా? నేను ప్రాణం పెట్టలేనా? మనము జారిపోవద్దండి. సాక్ష్య జీవితం మనకు ఉండాలి. ఏ జీవితం ఉండాలి? సాక్ష్య జీవితం ఉండాలి. సువార్త పనిలో అది ప్రధానమైందండి. సాక్ష్య జీవితం ఉన్నప్పుడు దేవుడు నేను జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్న వాడుగా ఉంటాడు. ఎందుకంటే దేవుని యొక్క సేవకులుగా, దేవుడు ఏర్పాటు చేసిన బిడ్డలుగా మనము దేవుని నిమిత్తం వాడబడుతున్నాం.